జ్ఞాపకం చేసుకుని క్లుప్త సందేశాన్ని విని మనము ప్రార్థనలోనికి వెళదాం ప్రియులారా. యెషయా గ్రంథం, భక్తుడైనటువంటి యెషయా 49వ అధ్యాయము 23వ మాట ఇలాగున వ్రాయబడి ఉంది. గమనించండి. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారు దాదులు ఉండెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా నాతో పాటు చెప్పండి. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానమునందరనియు నీవు తెలుసుకొందువు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవుడవయ్యా, ఈ హోల్ నైట్ ప్రార్థనలో అయ్యా, ఆశతో నీ ఆవరణములో మేము ఉన్నాం. ప్రజలు ఎందరో కడుపు నిండా భోజనము చేసి ప్రశాంతంగా పడుకుని ఉండగా మేము నీ ఆవరణములో నిలబడి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నా కన్న తండ్రి, మా ఆశలను ఎరిగినటువంటి గొప్ప దేవుడవయ్యా, గొప్ప దేవుడవు. మేమెప్పుడు ఫెయిల్ కామయ్యా. నిన్ను అంటు పెట్టుకుని వెంబడిస్తే నీవు మాతో కొన్ని విషయాలు మాట్లాడి మహిమను పొందండి స్వామి. కీడును దోషములన్నిటిని కూడా కొట్టివేయండి స్వామి. యేసు నామాన ఈ ప్రార్థనలన్నీ అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చేతులెత్తి మంచిగా స్తోత్రం చెబుదాం. పిల్లలు, నిండు మనసుతో ఈ వాగ్దాన పూర్వకమైనటువంటి మాట మీ హృదయాల్లోనికి తీసుకోవడానికి ఇష్టపడండి. ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగములో ఆఖరి మాట మనం చూస్తే ఏమని వ్రాయబడి ఉందంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంటారు, ఈ పూట మన దైనందినటువంటి జీవితాల్లో చూస్తూ ఉన్నప్పుడు కలవరాలు, కూర్చున్నటువంటి మీరే కాదు, వాక్యము బోధిస్తున్నటువంటి నా జీవితంలో కూడా, మీ జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులను బట్టి కలవరాలు మొదలవుతూ ఉంటాయి. ఏం జరుగుతుంది ఫ్యూచర్ కొరకు ఆలోచన చేస్తే ఇక తిన్న అన్నం కూడా మనకు అరగదు. అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అమ్మ వింటున్నారా? అలాంటి పరిస్థితులను మనము ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఈ నెల ముగింపు, మరొక నెల ప్రారంభం. ఈ మాసం ముగింపు అవుతుంది, మరొక మాసం స్టార్ట్ అవుతుంది. అర్ధ సంవత్సరంలో మనం అడుగు పెడుతూ ఉన్నాం. అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఈ కలవరముల మధ్యలో, ఈ కన్నీళ్ల మధ్యలో, ఈ ఇరుకు మధ్యలో, ఈ శోధింపబడుతూ ఉన్నటువంటి శోధన మధ్యలో పరిశుద్ధాత్మదేవుడు అది చేస్తాను ఇది చేస్తాను అని అనట్లేదు. కానీ ఆయన అనేది ఒకే ఒక మాట, నా కొరకు కనిపెట్టుకుని వాడు, ప్రియులారా, నా కొరకు కనిపెట్టుకుని వాడు అవమానము నొందరనియు నువ్వు తెలుసుకుంటావు. స్తోత్రం కలుగునుగాక. నా కొరకు కనిపెట్టుకుని వాడు ఎవడు అవమానము నొందడని
నీ ద్వారా నిరూపణ కాబోతూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. నా కొరకు కనిపెట్టుకుని వాడులో ఎవడును అవమానమునందడు, సిగ్గునందడు అని వాక్యం చెబుతుంది. మరలా మీరు ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. ఉన్నాయి సమస్యలు, ఉన్నాయి ఇరుకులు, ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి. అయితే దేవుడు మనందరితో అంటున్నటువంటి ఆయన కొరకు కనిపెట్టుకునిన వాడు, ప్రియులారా, దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో దాని నిమిత్తమే మీరు అవమానం పొందరు. ఆ కార్యాన్ని మీరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రత్యక్షంగా మీరు అనుభవిస్తారు. స్తోత్రం కలుగునుగాక. దానికి భరోసాగా ఆయన ఏమంటాడు అంటే, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, అవసరమైతే ప్రియులారా రాజులను మెడ వంచి రాజుల నిధిలో నుండి నీకు రావలసిన దాన్ని, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు అనుగ్రహించేటట్లుగా ఆ వాక్యపు వెలుగులో ఏమండి, రాజులు నిన్ను పోషించువారుగాను, రాణులు పాలిచ్చు దాదులుగాను, రాజీ పడకుండా చెప్తున్నాడు దేవుడు. రాజులు అక్కడ పోషణ కనబడతా ఉంది, పోషిస్తాడట. రెండవ మాట, పాలిచ్చువారుగాను. ఒక పసిబిడ్డ తల్లి ఒడిలో ఉండి పాలు తాగితే ప్రియులారా ఎంత సంతృప్తి చెందుతాడు. ఒకటి పోషణ కనబడుతుంది అక్కడ, రెండవది పాలు అనే మాట కనపడుతుంది. పాలిచ్చు దాయాదులుగాను ఉంటారు. భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేస్తారు. ఖచ్చితంగా ఆయన నీ విషయంలో, నా విషయంలో, సంగమ విషయంలో పరిశుద్ధాత్మదేవుడు ఒక కార్యానికి డిసైడ్ అయితే, ఆ మాట చూసారా, పాద ధూళి నాగుతారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది నాటకాలు ఆడుతూ ఉంటారు మనతో, కొంతమంది నకరాలు చేస్తూ ఉంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కాళ్ళు ఎగరేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, అట్టి వాళ్ళని అందరినీ కూడా ఏం చేస్తాడంటే పాద ధూళే నాకించేస్తాడట. యేసయ్య నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 24వ వచనంలో కూడా ఒకటి ఉంది, బలాఢ్యుని చేతిలో నుండి తీసుకొనగలడు, భీకరులు చెరపట్టబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బలాఢ్యులు చేత, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడతారు. బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, భీకరుల చేత, బలాఢ్యుల చేత పట్టుకున్నవారు. నేనేమంటాను అంటే, సింహం ఉంది, జింక పిల్లను మెడ పట్టుకుంది. దానికి ఆశ ఉంటుందా? విడిపిస్తాడని ఆశ ఉంటుందా? ఇంక నేను బ్రతికి బట్ట కడతానని ఆశ ఉంటుందా? అంటే సింహము లాంటి భీకరులు మెడ పట్టుకున్నా సరే, నా కొరకు కనిపెట్టుకున్న వారిని నేను విడిపిస్తాను, పోషిస్తాను, వాళ్ళని పాలు త్రాగించి పోషిస్తానంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యపు వెలుగులో ఉన్నటువంటి మాట అది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే చెప్పాడు. ఏమని చెప్పారు అంటే, అడు లోకాధికారి. అడెవడంటండి? అడు బలవంతుడే. మరలా చెప్తున్నాను, ఒకవేళ శత్రువే మెడబట్టుకున్నటువంటి పరిస్థితి మన జీవితాలలో ఉంటే,
సాతానే పలు రకాలుగా ప్రియులారా శోధిస్తూ ఉన్నటువంటి వైనంలో ఉంటే ఆయన వాగ్దానపూర్వకంగా అంటున్నాడు, ఇదిగో నా కొరకు కనిపెట్టుకుని వారు ఈ విషయాలలో అవమానమునందరూ. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. భీకరులు చెరపట్టబడినటువంటి వారు, నీతిమంతులను ప్రియులారా చెరపట్టబడిన వారు, చెరపట్టిన వారి చేతిలో నుండి యెహోవా విడిపిస్తాడట. ఆయన మాట ఇస్తే ప్రియులారా మాటను సంపూర్ణముగా నెరవేర్చగలిగినటువంటి గొప్ప దేవుడు. అయితే మనం ఏం చేయాలంటే, మనం కూడా ప్రియులారా చాలా జాగ్రత్తగా వాక్యము మన జీవితాలలో నెరవేరడానికి మనము కూడా కొంత సరి చేయబడాలి. మనము కూడా కాస్తంత ప్రియులారా లెవెల్ అవ్వాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా కొరకు కనిపెట్టుకొనిన వాడిలో, నా కొరకు కనిపెట్టుకొనినటువంటి వారు అవమానమునందరూ సిగ్గుపడరు, వాళ్ళు పోషింపబడతారు. రాణులు పాలుచు దాయాదులుగా మారుతారు. భీకరుల చేత చెరపట్టబడిన వారు విడిపింపబడతారు. ఎవరు అంటే ఆయన కొరకు కనిపెట్టుకున్నటువంటి జనాంగం. యేసు నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎందుకో ఈ మాటను మనకు బయలుపరుస్తున్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట మీకు నేను చూపిస్తాను. ఒక భక్తుడు ఇలాగా మాట్లాడతాడు. యోబు గ్రంథము 7వ అధ్యాయము 2వ మాట ఒక్కసారి చదవండి పిల్లలు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ మాట, 7వ అధ్యాయము 2వ మాట ఏమని వ్రాయబడి ఉంది అంటే, దేవునికి స్తోత్రం. మరలా అందరూ పుస్తకాన్ని తెరవండి. 7వ అధ్యాయము యోబు గ్రంథం. నేను కూడా తీస్తున్నాను ఉండమ్మా. యోబు గ్రంథం 7వ అధ్యాయంలో 2వ మాట కదా, చదవండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఏమంటాడండి? ఆశ లేకయే జరుగు నెలలను నేను, అసలు నిర్మానుష్యమైపోయాడంట. ఆశ లేకయే నేను అనేకమైనటువంటి మాసాలు నేను చూస్తూ వచ్చాను. ఆయాసముతో కూడినటువంటి రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనినప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గడిచెదనా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరులుచు నా దేహము పురుగులతోనూ మంటి పెళ్లతోనూ నా చర్మము మాని మరలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయినను ఆయన ఏమంటారో తెలుసా అండి? కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలె నేనున్నాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనకు మూలవాక్యం ఏంటంటే, నా కొరకు కనిపెట్టుకొనిన వాడిలో ఎవడో సిగ్గు నొందడో, అవమానం నొందడో. ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు అట్టి కార్యాలు ఈ కూడిక ద్వారా పరిశుద్ధాత్మదేవుడు జరిగించునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్టి కార్యాలు ఆత్మదేవుడు జరిగించునుగాక. ఇప్పుడు యోబు ఏమంటారు? పరిశుద్ధుడైనటువంటి యోబు ఏమంటారు? కూలి నిమిత్తమై కనిపెట్టుకొను కూలివాని వలె నేనున్నాను. కూలోడు ఉన్నాడు, పొలం పనిలోకి వస్తాడు. పొలం పనిలోకి వచ్చిన తర్వాత ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా పనిచేస్తాడు. ఆ ఓనర్ గారు ప్రియమట్టుని దేవుని బిడ్డారు వచ్చేదాకా కనిపెట్టుకుని ఉంటాడా లేదా? ప్రియులారు, అలాగే తనతో కూడా ఒక జత పనివాడు ఉన్నాడు. ఆ రోజు కూలి పనికి రాలేదు, ఆడు వచ్చాడు. ఆడు కనిపెట్టుకుంటే పని అవుతుందా?
పని చేసిన కూలోడు కనిపెట్టుకుంటేనే పని అవుతుంది. కూలివాడు తన పని నిమిత్తమై కనిపెట్టుకుని ఉన్నట్లుగా నేను కనిపెట్టుకుని ఉన్నాను. అంటే నేను ఈరోజు అక్కడ మీరు ఆ వచనాలన్నీ చదువుకుంటే పురుగులు శరీరంలోకి వెళ్ళిపోతున్నాయంట, చర్మం పగిలి మరలా విరుగుతుందట, మాని మరలా పగులుతుందట. పిల్లలు కంటి మీద నిద్ర రావట్లేదట, రాత్రంతా ఇటు దొరుకుతున్నాడట, ఎప్పుడు తెల్లారుతుందా అనుకుంటున్నాడట, నిద్రలేని రాత్రులే గడిపాడట, ఆదరణ లేదట. అయినను ఆయన ఏమంటాడు అంటే, కూలివాని వలె, కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూలివాని వలె. నేను సోమరోని కాదు. సోమరుడైతే కనిపెట్టుకున్న ప్రియులారా నిరాశ మిగులుతుంది. నేను ఎవరిని? రేయి మొదటి జామును లేచి 10 మంది పిల్లల నిమిత్తమై 10 బలిపీఠాలు కట్టినటువంటి ఆ కూలి నాకు రాదా? స్తోత్రం కలుగునుగాక. 10 బలిపీఠాలు కట్టుకున్నాను కదా ప్రతిరోజు కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కూలివాని నిమిత్తమై వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ వస్తున్నటువంటి మాట మీరు వినాలి. రోజుకి 10 బలిపీఠాలు కట్టివాడంటే కారణం ఏంటంటే 10 మంది పిల్లలు. ఈ 10 మంది పిల్లల నిమిత్తమై ప్రతిరోజు కూడా మొక్కాళ్ళ మీద పడేవాడట, కన్నీటి ప్రార్థన చేసేవాడట. ప్రియుల మంచి ప్రార్థనాపరుడు, విధ్వంసకరమైనటువంటి ప్రార్థన చేయవాడు. మరొక మాటలో చెప్పాలి అంటే ప్రియులారు యథార్థవంతుడు, నీతిమంతుడు, ఉన్నతమైన స్థాయి కలిగిన వాడు. తను సజీవముగా ఆరోగ్యముగా ఉన్నటువంటి దినాలలో చేసినటువంటి కట్టుకున్న బలిపీఠాలు ఉన్నాయి, వధించుకున్నటువంటి బలులు ఉన్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి బలులు ఉన్నాయి. ఏ రోజు బలిపీఠం కట్టుకోకుండా ప్రియమైన వారులారా గడప దాటినోడు కాదు. ఏ రోజు బలిని వధించకుండా ప్రియులారా ఇంట నుంచి బయటకు వచ్చినోడు కాదు. ఏ రోజు కూడా దేవునితో గడపకుండా ప్రియులారా ప్రార్థన చేయకుండా బయటకు వచ్చినోడు కాదు. మరి ఈ పనంతా నాకు కూలే కదా. అందుకని యోబు ఏమంటాడు అంటే, కూలివాడు కూలి నిమిత్తమై కనిపెట్టుకున్నట్లుగా నేను కూడా ఆయన సన్నిధిలో కనిపెడతా ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే నేను ఏమంటాను అంటే ప్రతిరోజు కూడా మినిమం 2 గంటలు తగ్గకుండా నువ్వు ప్రార్థన చెయ్యాలా. అదే నీ కూలి. మరలా చెప్తున్నాను కుర్రాళ్ళు, రోజుకి 2 గంటలైనా సరే, నన్ను 4 గంటలు చేయమన్నాడు ప్రార్థన దేవుడు రోజుకి. పిల్లలు నేను చెప్పే మాట వింటున్నారా? ప్రతి ఒక్కరూ కూడా యోబు అంటాడు, కూలి నిమిత్తమై కనిపెట్టుకొను కూలివాని వలె నేనున్నాను. పనిచేశాను దేవుని సన్నిధిలో, ప్రార్థన చేసుకున్నాను దేవుని సన్నిధిలో, ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశాను, పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాను. ఆ కూలి తప్పనిసరిగా నాకు వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు మంచిగా హల్లెలూయా. కూలి నిమిత్తమై కూలివాడు కనిపెట్టుకున్నట్లుగా నేను నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నాను అంటాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ పూట పరిశుద్ధాత్మదేవుడు నీ నిమిత్తమై నా నిమిత్తమై మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఎప్పుడైతే మనం ఈ ఆత్మీయ అనుభవంలోనికి రాగలుగుతామో, నా కొరకు కనిపెట్టుకున్నవాడు ఎవడు? యోబు సిగ్గుపడ్డా? లాస్ట్కి వచ్చేసరికి సిగ్గుపడలేదండి. యోబు కనిపెట్టుకున్నాడు. విధ్వంసకరమైనటువంటి ప్రార్థనాపరుడు, ఆత్మీయ నడిపింపు కలిగిన వాడు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన అనుభవము కలిగిన వాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా మనం చూస్తే ప్రియమైన వారులారా, బైబిల్లో ఇంకొక విలువైన మాట ఏమని ఉంటుందంటే, లూకా శుభవార్తమానములో 15వ అధ్యాయంలో 17వ మాట ఒకటి ఉంది.
లూకా శుభవర్తమానము 15:17. ఉమ్, 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 ఉమ్. వెళ్ళి ఉమ్, 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 ఉమ్. దే- దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, వాక్యపు వెలుగులో నుంచి మనసు వాక్యం మీద పెట్టండి. నా కొరకు కనిపెట్టుకొనిన వాడిలో ఎవడూ కూడా సిగ్గునందడు, అవమానం నందడు. ఏమండి, యోబును మనం చూస్తూ ఉన్నప్పుడు కూలి నిమిత్తము కనిపెట్టుకుని కూలివాని వలె నేను ఉన్నాను. ఇప్పుడు చిన్న కుమారుని యొక్క స్థాయి కూడా ఎక్కడ మారిపోయింది అనుకుంటున్నాడు? ఎక్కడ మారిపోయింది అనుకుంటున్నారు మీరు? ఏమనుకున్నాడో తెలుసు? అక్కడ ఎక్కడొచ్చిందో తెలుసా మారు మనసు? ఆ పందులు మేత మేస్తూ ఉన్నటువంటి ఆ పర్రలో ఏమంటాడు తెలుసు? నా తండ్రి ఇంట కూలి వాళ్ళు భోజనం చేస్తున్నారు. కూలివాడు అనగా శక్తివంతమైనటువంటి ప్రార్థనాపరుడు. తండ్రి ఇంట మనమందరము కూలివారమే. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే తండ్రి ఇంట ప్రియులారా ప్రార్థనా పరులుగా మనం విన్నాం, మొన్న ఒకసారి దేవుని వాక్యం విన్నాం, నూర్చెడి ఎద్దు ఉన్న చోట గాదెలలో ధాన్యం ఉంటుంది, ఎద్దు లేని చోట గాదెలలో ధాన్యము ఉండదు. మరలా చెప్తున్నాను ప్రియులారా, బాధ్యత కలిగినటువంటి స్త్రీలుగా, బాధ్యత కలిగినటువంటి పురుషులుగా నేను మరలా చెప్తున్నాను ప్రియులారా, అక్కడ శ్రమ ఉంది, కష్టం ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, బోల్డన్ ఉన్నాయి. అయినా నీ ఆత్మీయ పోరాటంలో ప్రియులారా ఆయన కొరకు కనిపెట్టుకొనిన వాడిలో ఎవడును కూడా సిగ్గు నొందడు. ఈ విషయాన్ని మనము గమనించాలి. యోబంటున్నాడు, కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూలివాడి వలె నేనున్నాను. కనిపెట్టుకొనుట మన పాఠం ఈ పూట. ఎక్కడ కనిపెట్టుకున్నాడు అంటే, నిజంగా యోబు శరీరములోనికి పురుగులు వచ్చి రక్తం తాగుతూ ఉంటే, గుణగుణలు ఆడిపోతూ ఉంటే, ప్రియమైన వాళ్ళ తాగి అది బయటికి వెళ్ళిపోతే యోబు అంటాడంట దాన్ని, చెల్లి కడుపు నిండిపోయిందా, నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు, మరలా తాగేసేళ్ళు. ఆ మాటకి ఎర్రెత్తిపోయాడు సైతాన్ గాడు. ఈడెవడరా బాబు, పురుగులు నేను పంపిస్తే మాయిదారి పురుగులో నన్ను ఎలా పెట్టావు ఏంటని దేవుడిని అవమానిస్తాడని నేను అనుకుంటే, ఈడేట్రా బాబు ఇంకా వచ్చి తాగమంటున్నాడని ఆ మాటకి ఎర్రెత్తిపోయాడంట. ఎవరో నా తరం కాదని సైడ్ అయిపోయాడు. స్తోత్రం కలుగును గాక. నేను మాట చెప్పను, శోధన ఉంటేనే నీ పవర్ ఏంటో తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. నీలో ఉన్నటువంటి ప్రియుల శక్తి ఏమిటో, నీలో ఉన్నటువంటి ఆ పవర్ ఏంటో, ప్రార్థన పవర్ ఏంటో శోధన ఉంటేనే తెలుస్తుంది. గాదిల్లో బియ్యం ఉన్నంత వరకు ప్రియమైనటువంటిది, మంచిగా అన్ని సమృద్ధిగా ఉన్నంత వరకు ప్రియులరా, దొక్క మీద మాసం దుకాణం మీద బియ్యం ఉన్నంత వరకు నీకు ప్రియులర భక్తిలో క్వాలిటీ తెలీదు. భక్తిలో క్వాలిటీ తెలియదు. ఎదర సమస్య ఉండాలా ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మనం ప్రార్థనలో ఉండాలా. భక్తిలో క్వాలిటీ ఎప్పుడు తెలుస్తుంది అంటే అప్పుడే. మీకు చాలాసార్లు చెప్పిన ఒకసారి, గురుగుంది కాబట్టే, పోతీఫర్ భార్య అనే గురుగుంది కాబట్టే యోసేపు అనే గోధుమ యొక్క క్వాలిటీ ఏంటో ప్రపంచానికి తెలిసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, కోర్టులో గొల్యాతు ఉన్నాడు కాబట్టి దావీదు అనేవాడు ఎవడో ప్రపంచానికి తెలిసింది. స్తోత్రం చెప్పండి. అసలు గొల్యాతు కోర్టులో లేకపోతే దావీదు ఎవడో మనకి ఈ రోజుకి తెలీదు. దావీదుని లేపాలని గొల్యాతుని సెట్ చేసి పెట్టాడు. దావీదు పవర్ ఏంటో తెలియాలని మందలోనికి ప్రియులారా సింహాన్ని వదిలాడు. నేను చెప్పే మాట ఏంటంటే ప్రియులారా, నా కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా
ఆ పురుగుననివ్వడట చెల్లి, ఇంకా రక్తం ఉంది, మాంసం ఉంది, తాగిళ్ళు పర్వాలేదులే అనివ్వడట. ఇంతకీ అది ఎవరి దోతది? సాతానుగాడు దోతది. ఆ పురుగు ఎవరి దోత? సాతానుగాడు పంపించినటువంటి దోత. అక్కడ హైలైట్ అయిపోయాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు కూలివాడు అనే మాటకు వచ్చేసరికి కూలివాడు వలె దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలట. ఎలా కనిపెట్టాలంటే ప్రియులారా, కష్టం వచ్చిన తర్వాతే గబగబా 4 మాటలు ప్రార్థన చేసి అప్పుడు కనిపెట్టడం కాదు. ముందర నుంచే నువ్వు కూలివాని వలె దేవుని సన్నిధిలో, ప్రియమట్టుని దేవుని బిడ్డలారా, ఆ పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు కదండి తిమోతి పత్రిక యందు. పనివాడు జీతానికి పాత్రుడు, కూలోడు తన జీతానికి పాత్రుడు. అది పూర్వం నుంచి మనం బాప్తిసం పొందిన దగ్గర నుంచి కూడా ఈ ప్రార్థనను మనం మెయింటైన్ చేసుకుంటూనే రావాలి. మనం ఒంటి మీద వస్త్రాలను మెయింటైన్ చేస్తాం, ముఖం మీద పౌడర్ను మెయింటైన్ చేస్తాం. ప్రియమైన వాళ్ళ అవసరమైతే ఏమండి వెయిట్ తగ్గకుండా సార్ ఆరోగ్య పరిస్థితులని కలిపి ఏది మెయింటైన్ చేయాలి అది మెయింటైన్ చేస్తాం తప్ప ప్రార్థనా జీవితాన్ని మెయింటైన్ చేయము. అందాన్ని మెయింటైన్ చేస్తాం, వస్త్రాన్ని మెయింటైన్ చేస్తాం, ఇంటిని మెయింటైన్ చేస్తాం, అంతా మెయింటైన్ చేస్తాం. కానీ ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితాన్ని ప్రియులారా, ఈరోజు నేను ఇంతసేపు ప్రార్థన చేసుకోవాలి, ఇదిగో నేను ఈరోజు ఉపవాసం ఉండాలి, ఈ విధంగా నేను వెళ్ళాలి అన్నదాన్ని మనం మెయింటైన్ చేయలేం. అప్పుడు జీతం ఎక్కడి నుంచి వస్తుంది? నా తండ్రి ఇంట కూలివానికి సమృద్ధికరమైనటువంటి అన్నం ఉంది, అంతే. నేను కూలివానిలో ఒక కూలివాడు వలె మారిపోతాను డిసైడ్ అయిన తర్వాత ప్రియులారా, అన్నంలో పాలు పంపులు పొందాడు. స్తోత్రం చెప్పండి. యోబు అంటున్నాడు 7:2, కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూలివాని వలె నేనున్నాను. మూలవాక్యం ఏంటి? నా కొరకు కనిపెట్టుకున్నవాడు ఎవ్వడో కూడా సిగ్గు నొందడు, అవమానం నొందడు. దేవునికి స్తోత్రం. అట్టి విధముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెలంతయు నడిపించునుగాక. యోబును మనము గమనిస్తున్నప్పుడు ప్రియులారా, రెండింతల దీవెన, రెండింతల ఆశీర్వాదాన్ని యోబు జీవితంలో ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణముగా నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఇంకొక మాట కూడా చూస్తే యోబు గ్రంథం 14:14లో, యోబు గ్రంథం 14:14లో ఇంకొక మాట కూడా ఇలాగంటారు ఆయన. ఏమండి? 14:14 14వ అధ్యాయము 14వ మాట అన్నాను కదా అమ్మా. చదువు బిడ్డ. నా యుద్ధ దినములన్నీయు స్తోత్రం కలుగునుగాక. మొదటిది కూలివాడి వలె నేను కనిపెట్టుకుని ఉన్నాను అంటాడు. రెండవది యుద్ధ దినములలో కూడా నేను కనిపెట్టుకుని ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. రెండోది ఏంటండి? యుద్ధ దినాలు. యోబు జీవితంలో ప్రియులారు ప్రతిరోజు యుద్ధమే. ప్రతిరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సాతానుతో యుద్ధమే. ఎప్పుడైతే దేవుడు యోబు గురించి మాట్లాడుతూ వచ్చారో పరలోకంలో, అపవాదిగాడు ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యుద్ధమే, యుద్ధమే, యుద్ధమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిరోజు యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ ఆత్మీయ యుద్ధంలో, ఈ ఆత్మీయ పోరాటంలో మీకు చిన్న మాట చెప్తాను వినండి. ఈ పశువులంక దగ్గర పిల్లలు ఫంక్షన్కని వెళ్ళి 11 మంది పిల్లలు స్నానానికని వెళ్ళి అందులో యనమండుగురు ఒకడు వెళ్ళాడని ఆడు రావట్లేదని ఇంకొకడు అలాగే యనమండుగురు చచ్చిపోయారు యవనస్తులు పిల్లలు. అందులో 2 రొగియలు పాస్టర్ గారని కాకినాడ ముత్తానగర్ నన్ను పిలుస్తూ ఉంటాడు. నేను వెళ్ళిన వాళ్ళ మీటింగుల్లో 2-3 మీటింగులకి, ఒక 3-4 మీటింగులకి పిలిచాడు. ఆ మీటింగ్లో వాళ్ళ అబ్బాయి క్యాష్ కొడతాడు ఒకడు, రెండోవాడు మంచి ఆరాధన చేస్తాడు, కుర్రోడే. అలాంటి వాళ్ళిద్దరూ కూడా సడన్గా చనిపోయారు. చనిపోతే ప్రియులరా ఏం చెయ్యాలి ఇప్పుడు? నేను కూడా అనుకున్నాను. ఆయన పరామర్శనానికి వెళ్తే ఒక్క కుర్రోడన్నా ఉంటే బాగుండండి, ఒక్క పిల్లోడన్నా ఉంటే బాగుండండి అంటున్నాడు. అంచనా పట్టట్లేదు ఎవరిని.
దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళిద్దరి బదులు నేను చనిపోయినా బాగుండండి. ఎంత భయంకరమైనటువంటి శోధన. అనుకోని విధంగా ప్రియులారా కొంతమంది దైవజనులు ఆయన దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమ దినమును నేను కృంగుని ఎడల చేతకానుండి అయిపోతాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయ్యో దేవుని చేత నేను ఎలాగున శిక్షింపబడుతున్నాను ఏమిటి అని అనుకున్నవాడు ఆత్మీయ జీవితంలో ఓటమి పాలైపోతాడు అని కొన్ని మాటలు ప్రియులారా దైవజనులుగా వెళ్ళి ఆయనకి బోధించినప్పుడు దైవజనులు షాలేం రాజు గారు కూడా మంచి మాటలు మాట్లాడితే ఇవాళ వాళ్ళకి మంచి హుషారు వచ్చి ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు ప్రియులారా ఈ రాత్రి వాళ్ళిద్దరూ ఆరాధన చేసి వాక్య పరిచయం పంచుకుంటున్నారు. స్తోత్రం కలుగును గాక. నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టుకుని ఉన్నాను. యుద్ధములో నేను ఓడిపోకూడదు, శోధనలో నేను ఓడిపోకూడదు. కారణం ఏంటంటే నా కొరకు కనిపెట్టుకున్నవాడు ఎవడో సిగ్గునందడో. కూలివాడు కూలి కొరకు కనిపెట్టుకున్నట్లుగా నేను కనిపెట్టుకుని ఉన్నాను అంటాడు. రెండవది, నా యుద్ధ దినముల యందు నేను కనిపెట్టుకుని ఉన్నాను. ఫెయిల్ అవ్వకూడదు. ప్రియమైన వాళ్ళారా, నిన్న నేను వెళ్తూ రఘుయేల్ గారు మాట్లాడుతున్నారు లైవ్లో. దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నాతో మాట్లాడాడు. మునుపటి కంటే ఒక శక్తివంతమైనటువంటి సేవ నేను చేస్తాను. నా ఇద్దరు పిల్లలు మహిమలో ఉన్నారు. ఎందుకో దేవుడు నన్ను రేపాడు. చూద్దాం. నేను కూడా మన ఐఎఫ్జే సహవాసంలో ఉన్న సేవకులతో ఒక మాట చెప్పాను. మునుపటి కంటే పరిచయం ఇప్పుడు రేజ్ అయిపోద్ది అయింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మునుపుడి కంటే ఇప్పుడు రేజ్ అయిపోద్దండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎంత శోధన అయితే వచ్చిందో దానికి రెండింతల ఆశీర్వాదాన్ని పంపించాడు యోబుకి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒక ఆత్మకు 10 ఆత్మలు ఇచ్చినట్లుగా ఒక శోధనకి 10 ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మెరికల్స్ పరిశుద్ధ ఆత్మదేవుడు అనుగ్రహించినట్లుగా మీకు ఒక మాట చెప్పనా? ద్వితీయోపదేశకాండములో 32వ అధ్యాయము 31వ మాట చదవండి పిల్లలు. 31. ద్వితీయోపదేశకాండము 32, 31 చదువు బిడ్డ. నేను కరెక్ట్గా చెప్పానా చెప్పలేదా? 32:11 అనుకుంటా చదువమ్మా. చూడండి, పక్షిరాజు తన గూడు రేపి స్తోత్రం చెప్తారా? మీరు మాట చాలా గుండెపిక్క లాంటి మాట. చాలా అంటే యుద్ధ దినముల యందు నేను కనిపెట్టుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా శోధనలో దేవుని యొద్దే నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టుకుని ఉన్నాను అంటాడు దేవుడు. యోబు ద్వారా యోబు అంటారు, నా యుద్ధ దినములు నా శోధన కాలమంతా కూడా ఆయన మీదే కనిపెట్టుకుని ఉన్నానంటాడు. స్తోత్రం చెప్తారా? ఎందుకంటే ప్రియులారా, పక్షిరాజు తన గూడు రేపినట్లుగా ఏమనుంది అక్కడ మరలా చదవండి. పక్షిరాజు తన గూడు రేపి అండి రేపడం గూళ్ళో ఉన్న వాళ్ళు గూడులో నుంచి బయటికి తీసుకొచ్చి జారు బయట పెట్టడం ఏమన్నా మంచిదంటారా? అయ్యా కుర్రోళ్ళు, గూళ్ళో ఉంది పక్షి పిల్లలు, దాన్నో రేపేసాడు, గూడు పీకేసాడు. సబవేనా? యుద్ధ దినాలు నావేపు చూస్తున్నారు. గూడు రేపేసాడు, గూడులో ఉండడానికి లేదు, గూడు కూడా పీకేసాడు. ఎందుకు రేపేశాడో తెలుసా? ఇప్పుడు రేపినందువల్ల ఎక్కడికి వచ్చేసాడు అంటే ఆయన రెక్కల క్రిందకి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గూడు సేఫ్టీనా, ఆయన రెక్కల క్రింద సేఫ్టీనా?
మాట్లాడట్లేదు. గూడు, అది కట్టుకున్న గూడు సేఫ్టీనా, లేకపోతే ఆయన రెక్కల మీద రెక్కల క్రింద దాచిపెట్టడం సేఫ్టీనా? మరి ఇప్పుడు చెప్పండి, రేపడం మంచిదా కాదా? శోధన మంచిదా కాదా? ఇప్పుడు గూడులో పరిమితం చేయకూడదని ఇప్పుడు గూడున్నంత కాలం రెక్కల కిందకు వస్తాడా మనోడు? గూళ్ళో సేఫ్టీగా ఉన్నంత కాలం ప్రియమట్టుని దేవుని బిడ్డలారా, జీడిపప్పులు ఏమంటే అవన్నీ మంచి మంచిగా ఉన్నంత కాలం ప్రియుల ఆత్మీయ స్థితిలోనికి రాడు. ఇప్పుడు రేపాడు దాన్ని, ఇప్పుడు గూడు పీకేసాడు. ఇప్పుడు వద్దన్నా సరే రెక్కల కిందకి వచ్చేస్తాడు. ఇప్పుడు రెక్కల మీదకి లేదు కదా, అది ఏది లేదు, గూడు లేదు కాబట్టి ప్రియులను వద్దన్నప్పుడు ఎక్కడికి వచ్చేస్తాడు? రావాలి, తప్పదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యోబు అందుకే అంటున్నాడు, కూలోడు కనిపెట్టినట్లుగా నేను కనిపెట్టుకుంటూ ఉన్నాను, నా యుద్ధ దినములన్నీ కూడా నేను కనిపెట్టుకుని ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. యుద్ధ దినములలో యెహోవా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే మీకా గ్రంథకర్త ఏమంటాడో తెలుసా అండి? 7:7 మీకా గ్రంథకర్త ఓ మంచి మాట అంటాడు. మంచి మాట ఇలాగ మాట్లాడతాడు. మీకా 7:7 అయినను యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పుదురుగాక. హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను ప్రియులారా, ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. యెహోవా కొరకు కనిపెట్టుకొనిన వాడు, నా కొరకు కనిపెట్టుకున్నవాడిని నేను సిగ్గు నొందనివ్వను, అవమానము పడనివ్వను. గుర్తుపెట్టుకోండి. యోబు ఏమంటున్నాడు? కూలి నిమిత్తమై కూలివాడు కనిపెట్టుకున్నట్లుగా దేవుని దగ్గర నేను. రెండవది, నా యుద్ధ దినములన్నిటిని నేను కనిపెట్టుకుని ఉన్నాను. నా గూడు రేపాడు ఆయన. రేపింది దేనికి? దాని స్థానంలో ఆయన రెక్కల మీద నిన్ను మోయాలని. కంగారు పడకూడదు మనం. ఆయన మోసే విధానం ఒకటి ఉంది, ఒక రూట్ ఉంది, ఒక దారి ఉంది. మూడవదిగా నేను చెప్తున్నాను 32:11 యోబు గ్రంథంలోనే, 32:11 యోబు గ్రంథంలోనే. దేవునికి స్తోత్రం. ఆఖరిగా యోబు అంటాడు, కూలి కొరకు కనిపెట్టుకున్నాను, యుద్ధ దినములలో కనిపెట్టుకుని ఉన్నాను, ఇక మీదట ఆయన మాట కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. అని ఏది చెబితే అది. లాస్ట్కి ఏం తేల్చాడు యోబు? నీ మాట కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నానయ్యా, నువ్వేది చెబితే అది. దేవుని పిల్లలు దేని కొరకు కనిపెట్టుకోవాలమ్మా? దేవుని మాట. ఒక్కొక్కసారి అది గుచ్చుకున్నా, ఒక్కొక్కసారి హృదయాన్ని ఆహ్లాదకరంగా మార్చిన, అదైనా ఇదైనా సమపాళ్ళలో మనం ఏం చేయాలండి? ఆ మాట కొరకే కనిపెట్టుకోవాలి. ఆ మాట కొరకే మనము కనిపెట్టుకోవాలి. అది కష్టతరమైన మాట అయినా మంచి మాట అయినా, అయ్యా నీ మాట కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. మీరు ఏది చెబితే అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఆ మాటే ఈ పూట ఈ నెల ముగింపులో మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. నీ మాట కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, నీ నోటి వెంబడి ఏ మాట వస్తుందా అని. యేసు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ మాట కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నానయ్యా, నీ మాట కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నానయ్యా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబుతో దేవుడు మాట్లాడాడు. రెండింతల దీవెన పరిశుద్ధాత్మ దేవుడు యోబుకు కలుగు చేశాడు. ఎవ్వరికీ లేనంత గొప్ప కురిపిచ్చాడు. గనుక నేను చెప్పే మాట ఏంటంటే, నేను నీ మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నాను. దేవుడు ఏ మాట అయితే చెప్తాడో ఆ మాటను మనం ఫాలో అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి,
చేను కోయువారు వెనుక నువ్వు కనిపెట్టుకుని వారిని వెంబడించు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. బోయజు ఏమన్నాడు? చేను కోయువారు వెనుక నువ్వు కనిపెట్టుకుని వారిని వెంబడించుము అన్నాడు 2:9. చేను కోయువారు వెనుక కనిపెట్టుకుని వారిని వెంబడించు అన్నాడు. అలాగ అనకూడదు. అమ్మాయి, నీ గురించి మా గుమస్తా చెప్పాడు, మీరు మోయాబులో నుంచి వచ్చారట, తినడానికి తిండి గింజలు లేవని చెప్పారు. సర్లే, నాకు చాలినంత ఉంది, ఇదిగో ఈ రోజుకి ఈ పట్టుకుని వెళ్ళు, చక్కగా భోజనం చెయ్యి. భోజనం చేసిన తర్వాత రేపు వచ్చిన తర్వాత పొలంలో పరిగెరుకుంది కానిలే, కడుపుడు ఆకలితో ఎందుకు అని బోయాజు అనాలి. అలాగంటలేదు. మా పనోళ్ళు కనిపెట్టుకుని వెంబడించు. కనిపెట్టుకున్న తర్వాతే 3వ అధ్యాయము ప్రియమైన వారలారా 15వ వచనంలో, అమ్మాయి నువ్వు తెచ్చుకున్నటువంటి దుప్పటి పట్టు అని 6 కొలల యవలను కొలిచి ఆవిడ దుప్పట్లో వేసి మూట కట్టి, అమ్మా ఈ పొలములో నుంచి నువ్వు వట్టి చేతులతో వెళ్ళడం నాకు ఇష్టం లేదని మూట కట్టి భుజాల మీద పెట్టి పంపించాడు. ఎప్పుడు కనిపెట్టుకుని. సంఘములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియమైనటువంటి పిల్లలను, ప్రియమైన వారు మాట్లాడుతూ ఉంటాడు. యోబును కూడా ప్రియులరా గాయపరిచాడు దేవుడు. యోబు, బురద లేకుండా జమ్మెట్లాగా లెగస్తుందయ్యా అని స్నేహితుల ద్వారా మాట్లాడాడు. గుచ్చుకుంటుందని. బురద అంటే పాపం, జమ్మి. బురద లేకుండా జమ్మెలాగా మొలుస్తుంది? పాపం లేకుండా నీకు ఒంటి మీదకి ఇన్ని తెగుళ్ళు ఎందుకు వస్తాయి, ఇన్ని శోధనలు ఎందుకు వస్తాయి? కొంతమంది అంటారు, సంఘము శోధింపబడతా ఉంటే దెయ్యంగాడు ప్రియులరు ఏదో చేస్తారంటాడు. అది మెచ్యూరిటీ అవన మైండ్. అది యోబు ఎంత పాపం చేశాడని ఎంత శోధన వస్తుంది? నిన్నింకా ఏదో ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాలనే. స్తోత్రం కలుగును గాక. ఏమండి, యోబుని ఎంతమంది గుచ్చుకునేటట్లుగా మాట్లాడలేదు? కొన్నిసార్లు ఆ గుచ్చుకున్నటువంటి వెనకతలే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైనటువంటి దీవెన ఉంది. ఆ ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని సరి చేసుకుని ప్రియులారా ముందరికి వెళ్ళడానికి మనం ఇష్టపడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యోబు అంటాడు, ప్రియులారా నేను మీ మాట కొరకే కనిపెట్టుకుని ఉన్నాను. ఆయన మాట ఏంటి? నా కొరకు కనిపెట్టుకున్నవాడు ఎవడో కూడా సిగ్గునందడు, అవమానందడు. ప్రియులారా, రూతును మనం గమనిస్తున్నాం. ఆవిడ ఎప్పుడైతే ఆ మాటను కనిపెట్టుకుని పొలములో ప్రియులారా జాగ్రత్తగా పరిచర్య చేసుకుంటూ పరిగేరుకుంటూ వచ్చిందో, ఆఖరికి యోబు ఆయన అన్నారు, బోయాజు గారు అన్నారు, అమ్మాయి నువ్వు తెచ్చుకున్నట్టు అంతేనా? 15 ఏమనుంది? 3:15లో దేవునికి స్తోత్రం. ఆశీర్వాదకరంగా తన ఇంటికి వెళ్ళిందంటండి. చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరుద్దాం. ఈ హోల్ నైట్ ప్రార్థనలో 6వ నెలకు సరిపడినటువంటి దీవెన ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన ఇచ్చినది పట్టుకుని వెళ్ళుదుముగాక. యోబు ప్రియమైన వారు, ఈ రూతు తన పొలంలోకి వెళ్ళిందంట మూట పట్టుకుని. వాళ్ళ అత్తయ్య అడుగుతుందమ్మా, ఈరోజు ఎక్కడ ఏరుకున్నావే అంటే పలానా. ఎక్కడ పని చేసావంటే పలానా. ఆయన చాలా మంచోడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, యోబు గ్రంథం 42:10లో మరలా అతనికి క్షేమస్థితిని కలుగు చేసెను. స్తోత్రం చెప్పండి. 42:12లో మొదట చదవండి ఆ మాటలు. 42:10 స్టార్ట్ అయిందండి. కనిపెట్టినోడిని ఎవరిని సిగ్గుపరచడో. క్షేమం వచ్చింది యోబు ఇంట్లోనికి. ఇంకొక మాట 12వ వచనం మొదట ఆశీర్వదించిన దానికంటే మరి ఎక్కువగా ఆశీర్వదించాడంట యోబును. క్షేమం వచ్చింది ఇంట్లోనికి. ఏమండి, అంతా కోల్పోయి శూన్యమైపోయాడు కదా, దానికి క్షేమం వచ్చింది. అమ్మయ్య, నా కుటుంబం అంతా సేఫ్గా ఉందనుకున్నాడు. రెండవది, కోల్పోయాను అనుకున్నాడు కదా సంపద,
మరలా ఆ ఆశీర్వాదం అంతా వచ్చిందట. 42, 15, 16 కూడా చదవండి మరలా. ఏమండి, ఉన్న నాలుగు మంది ఎత్తే కొండ నాలుగు మంది ఎత్తే ఉన్న నాలుగు ఊడిపోయిందని అంటారు కదా, అలా కాదండి. యోబటండి తన పిల్లల 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 తరతరాలు చూశాడంట. స్తోత్రం కలుగును గాక. ఎన్ని తరాలు? 4 తరాలు అంట. అమ్మగారు చెప్తున్నారు, వింటున్నారా? ఎన్ని తరాలండి? అసలు ఒక తరమే కోల్పోయింది అనుకున్నాడు యోబు. కనిపెట్టినాడు ఎవడో సిగ్గునందుడో. స్తోత్రం, హల్లెలూయా. కనిపెట్టిన వారిలో ఎవరూ కూడా సిగ్గునందరు. ఏమండి, యోబు అంటున్నాడు, కూలివాడు కూలి కొరకు కనిపెట్టినట్లుగా నేను కనిపెట్టుకున్నాను. నా యుద్ధ దినములలో కనిపెట్టుకున్నాను. పోరాడాను. కత్తులతోనూ కరాటాలతోనూ పోరాడుతున్నారు కొంతమంది. ఆత్మీయ అభిషేకముతో పోరాడండి. స్తోత్రం కలుగును గాక. రోషంతో, ఆత్మీయ రోషంతో, ఆత్మీయ తీవ్రతతో పోరాడండి. శారీరకమైనటువంటి బలంతో కాదు, శారీరకమైనటువంటి బలంతో కాదు. నేర్చుకోవాలి ఈ పాఠాన్ని. ఆత్మీయ పోరాటంతో పోరాడడానికి ఇష్టపడండి. నీ మాట కొరకే నేను కనిపెడుతున్నానయ్యా. రూతు కనిపెట్టుకుంటూ బయలుదేరింది. ఆఖరికి మరలా కుటుంబానికి క్షేమం వచ్చింది, మరలా ఆశీర్వాదం వచ్చింది, మరలా 4 తరాలు చూసే కృప. ఆఖరికి అంటండి, మగపిల్లలకి ఎలాగైతే పంచిపెట్టాడో స్వాస్యం, ఆడపిల్లలకు కూడా అలాగే పంచిపెట్టాడంట. స్తోత్రం కలుగును గాక. మగపిల్లలకి ఎలాగైతే పంచిపెట్టాడో మనం అలాగే పంచిపెట్టాలి. ఆడపిల్లలకు ఒకలాగా మగపిల్లలకు ఒకలాగా చేయకూడదు, గుర్తెట్టుకోండి. స్తోత్రం కలుగును గాక. ఆడపిల్లకు ఒకలాగా మగపిల్లకు ఒకలాగా కాదు, అందరూ సమానమే. అందరూ సమానమే. కుటుంబంలో 5 ఉంటే 5 కళ్ళే, 4 ఉంటే 4 కళ్ళే, 3 ఉంటే 3 కళ్ళే, 2 ఉంటే 2 కళ్ళే. అర్థమవుతుందా? నేర్చుకోండి పాఠం. అందరినీ సమానంగానే చూడాల. 4 రూపాయలు ఎక్కువ తెస్తున్నాడు అని ఆయన ఒకలాగా 4 రూపాయలు తక్కువ తెస్తున్నాడు. వద్దు, ఇదంతా వద్దు. స్తోత్రం, హల్లెలూయా. మరలా క్షేమం వచ్చేసింది, మరలా ఆశీర్వాదం వచ్చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తరతరాలు చూడగలిగినటువంటి కృప యోబుకి ఇచ్చాడు. కారణం ఏంటంటే, మూలవాక్యం ఏంటి? నా కొరకు కనిపెట్టుకొనిన వారిలో ఎవరు అవమానమునందరు, సిగ్గునందరు. మరి రండి, మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి. ఏమండి, కొంచెం రోషం కలిగి మనము ప్రార్థన చేద్దాం. కొంచెం రోషం కలిగి మనము ప్రార్థన చేద్దాం. అందరూ ఒకసారి మోకాళ్ళ మీదకి రండి. అలాగే మోకరించి